రీసెంట్ గా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ కి కర్నూలు దగ్గరలో యాక్సిడెంట్ జరిగి బస్ లో ట్రావెల్ చేస్తున్న వారిలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు తాగి ఉండడంతో నేషనల్ హైవే పై బైక్ పడిపోయింది. ఆ బైక్ ని బస్ ఢీ కొట్టడంతో బస్ కింది భాగంలో బైక్ స్ట్రక్ అయ్యింది. దాంతో ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి బైక్ పేలడంతో బస్ లో మంటలు చెలరేగాయి. నవంబర్ 3న హైదరాబాద్ బీజాపూర్ హైవే పై ఆర్టీసీ బస్ టిప్పర్ ని ఢీ కొట్టడంతో సుమారు 40 మందితో ప్రయాణిస్తున్న బస్ లో దాదాపు 20 మంది చనిపోయారు. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. రోడ్ యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోవడం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోవడం. జీవితంలో మనమందరం ఎన్నో కలలతో ఆశలతో ఎంత కష్టం వచ్చినా మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలన్న కోరికతో నిద్రలేస్తాము. కానీ ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మన కంట్రోల్లో లేని థింగ్స్ మన లైఫ్ లో చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోవడంతో పాటు ఫైనాన్షియల్ బర్డెన్ ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన కంట్రోల్లో లేని అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయలేం కాబట్టి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఫ్యామిలీకి అండగా ఉంటుంది. మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రమ్ మంత్లీ 400 to 500 రూపీస్ తో అప్ టు క్రోర్స్ వరకు టర్మ్ ప్లాన్స్ పొందవచ్చు. అవి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీకి ఈఎంఐస్, లోన్స్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వంటి ఫైనాన్షియల్ బర్డెన్ లో ప్రొటెక్షన్ అందిస్తాయి.